పదండి వెళ్దాం. డాడ్, మీరేంటి ఇక్కడ? అదేంటమ్మా, అమ్మాట నేను అడగాలి. స్పెషల్ ఇన్విటేషన్ మీద నేను ఇక్కడికి వచ్చాను. ఇంతకీ మాధవ్ గారు ఎక్కడ? వాట్? మాధవ్ మీకు ముందే తెలుసా? అవును. మా అమ్మాయినే కాదు, ఈ ఇద్దరు అమ్మాయిల జీవితాలతో కూడా ఆడుకోవాలని చూసావు. వాళ్ళ వెంటబడి ఏడిపించావు. వెంటబడాల్సిన కర్మ ఏంటండి? అడిగితే ఆయన కాళ్ళు కడిగి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా. సార్, పిలవగానే బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ గొడవలో మీరు ఇన్వాల్వ్ కాకండి సార్. మీరిచ్చిన కాంట్రాక్ట్ తీసుకుని మా కంపెనీలో ఉన్న వేల మందికి జీతాలు ఇవ్వగలుగుతున్నాం. గత 4 నెలలుగా మీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను, కానీ మీరు అందుబాటులో లేరని నాకు తెలిసింది. అయినా మీరింత సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి? మీలాంటి దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదని ఇలా చిన్నగా చేసుకుంటున్నాను. నాన్న, నాకు అసలేం అర్థం కావట్లేదు. ఇంతకీ ఆయన ఎవరు? మన దేశ ఆర్థిక పరిస్థితిని కూడా ఆయన చిటికలో మార్చగల సమర్థుడు. కానీ ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు. చాలా మందికి ఈయన పేరు కూడా తెలియదు, నాలాంటి దగ్గర వాళ్ళకి తప్ప. చాలా మందికి ఈయన పేరు కూడా తెలియదు, నాలాంటి దగ్గర వాళ్ళకి తప్ప. డబ్బు మత్తులో కళ్ళు మూసుకుపోయాయి నాన్న. నాతో ఉన్నది ఎవరో గుర్తించలేకపోయాను. నేను అవమానించాను. నన్ను క్షమించండి సార్. అసూయతో అనరాని మాటలు అన్నాను. మీ గురించి వింటుంటే మేము ఎలాంటి మనిషిని దూరం చేసుకున్నామో అర్థమవుతుంది. డబ్బున్న చోట కంఫర్ట్స్ ఉంటాయి అనుకున్నాను, అందుకే డబ్బు లేదని నేను వదులుకున్నాను. కానీ నువ్వు మనసు ముఖ్యం అనుకున్నావు, అందుకే గోపిక లాంటి మంచి అమ్మాయి దక్కింది. మీ గురించి చాలా గొప్పగా వినేదాన్ని, కానీ మీరే నాతో మాట్లాడుతుంటే గుర్తించలేకపోయాను. నన్ను క్షమించండి. ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు, కానీ నాకు మాత్రం లేదు. ఎందుకంటే నువ్వు మోసం చేసింది నన్ను. నా దగ్గర కూడా నటించావు. ఇదేంట్రా, అందరూ మారారు అనుకుంటే దీని కోపం వచ్చిందే. కోపం వస్తే బయటికి వెళ్ళాలి. తను ఇంకా ఇక్కడే ఉంది. తను మీ నుంచి ఇంకా ఏదో తెలుసుకోవాలనుకుంటుంది. వెళ్ళండి. వెళ్ళి మాట్లాడండి. కామన్ మ్యాన్ లా నటించినంత ఈజీ కాదు కామన్ గర్ల్ ని కన్విన్స్ చేయడం. వెళ్ళి మాట్లాడండి. కామన్ మ్యాన్ లా నటించినంత ఈజీ కాదు కామన్ గర్ల్